హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 9లో మొదటి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ మొదలైపోయింది. ఇక మొదటి వారం బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదకి మంచి మాస్టర్తో అడుగుపెట్టాడు కింగ్ నాగార్జున. అయితే కింగ్ నాగార్జున స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక ముందుగా అందరూ బాగోగులు తెలుసుకున్నారు ఆయన. తర్వాత నాగార్జున ఇక ఒక్కొక్కరి 1 వీక్ రిపోర్ట్ని చేతితో పట్టుకొని వచ్చాడు. ఇక దాన్ని చూసిన హౌస్ మేట్స్ అందరికీ నాగార్జున ఎవరి గురించి ఏం మాట్లాడతాడు అని కంగారు ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు అన్ని సీజన్స్ ఒకటైతే ఈ సీజన్ ఒకటనే చెప్పిన నాగార్జున ఈ సీజన్ ఒక్కొక్కరి ఆట తీరు గురించి ఎలా మాట్లాడతాడు అని అందరితో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఇక ముందుగా ప్రియాతో మాట్లాడడం మొదలుపెట్టిన నాగార్జున, ఏంటి ప్రియా, ఈ 1 వీక్ హౌస్లో ఎలా ఉంది అంటూ అడుగుతాడు. దానికి ప్రియా సమాధానంగా, సార్ మేము బయట నుంచి చూసినంత ఈజీగా అయితే లేదు, హౌస్లో ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ, మామూలుగా లేదు సార్ అంటూ చెబితే, ప్రియా ఒక ఓనర్గా నీ పాత్ర బాగా చేశాను అని ఫీల్ అవుతున్నావా అంటూ అడుగుతాడు. ఇక దానికి మాట్లాడుతూ, నేనైతే బాగానే చేశాను అనుకుంటున్నాను సార్, నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదంటూ సమాధానం ఇస్తుంది ప్రియా. ఇక దానికి నాగార్జున, ఒకసారి ఆలోచించుకో, ఓనర్ అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి, కానీ మీరు అది జమీందారులాగా మీరు చెప్పింది నడవాలంటే అవ్వదు. ఎందుకంటే టెనెంట్స్ అంటే వారికి కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా, కనీసం వారిని ఎందుకు లోపలకు కూడా రానివ్వకుండా చేశావు అంటారు. దానికి ప్రియ సమాధానంగా, సార్ నేను మొదట్లో అంత గట్టిగా లేను, కానీ హరీష్ గారే ప్రతిసారి బిగ్ బాస్ ఇలా చేస్తే ఏం చేస్తారు, అలా మాట్లాడితే ఏం చేస్తారంటే నన్ను కన్ఫ్యూజ్ చేసి అంత స్ట్రిక్ట్గా ఎలా చేశారు అంటారు. ఇది బిగ్ బాస్ హౌస్ కదా, ఎవరి ఆట వాళ్ళు ఆడాలి, కానీ వాళ్ళు చెప్పారని నీ ఆటను మార్చుకుంటే ఇది కరెక్ట్ కాదు అంటూ ఒక చిన్న క్లాస్ పీకుతాడు ప్రియాకి. ఇక ఈ వారం ప్రియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.